మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రీసెర్చ్ హాస్పిటల్ కట్టించుకుంటాం, వంశధార జలాల్ని ఇంటింటికి తీసుకొచ్చి మీ ఇంటి వద్దకే తీసుకొని వస్తామని చెప్పారో చెప్పినటువంటి మాట. అని చెప్పినట్టుగానే వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పలాసలో శంకుస్థాపన చేయటం, ప్రారంభం కూడా చేయటం. 750 కోట్లతో వంశధార జలాల్ని హిరమండలం నుండి పలాస ఇచ్చాపురం వరకు ఇంటింటికి కొళాయి ద్వారా తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్. ఇవి కాకుండా అనేకం కిడ్నీ జబ్బులు వాళ్ళ కోసమని 10,000 రూపాయలు పెన్షన్, డయాలసిస్ సెంటర్లు అదనంగా డయాలసిస్ బెడ్లు, ఎగ్జిస్టింగ్ డయాలసిస్ సెంటర్లు, ఒక్క షిఫ్ట్లో పనిచేసినటువంటి డయాలసిస్ సెంటర్ 2 షిఫ్ట్లో పనిచేసాం. 108 ఇంటికెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. ప్రారంభోత్సవం రోజునే ప్లీజ్ మార్క్ మై వర్డ్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం రోజునే స్టేజ్ మీదనే చెప్పారు, ఈ హాస్పిటల్లో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలని, అధునాతనమైనటువంటి పరికరాలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. విదిన్ నో టైం ఎప్పుడంటే మన నవంబర్ డిసెంబర్లో ప్రారంభం చేసాం. విదిన్ నో టైం ఒక 2-3 మంత్స్లోనే మొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ జరిగేట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము అని చెప్పి ఆ రోజు ప్రారంభోత్సవంలో చెప్పారు. అంటే బై ద టైమ్ ది హాస్పిటల్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ఇన్స్టాల్డ్. డాక్టర్స్, నెఫ్రాలజిస్టులను పెట్టాం, యూరాలజిస్టులను పెట్టాం, వాస్కులర్ సర్జన్స్ని పెట్టాం, రెస్ట్ ఆఫ్ ది అన్ని అదర్ స్పెషాలిటీస్, కార్డియాలజిస్టులు కూడా మంజూరు చేసినాం. వాస్కులర్ సర్జన్స్ సహా ఆ రోజు మేము రిక్రూట్ చేస్తాం. అన్ని పరికరాలను తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి ఆపరేషన్ థియేటర్స్ స్వయంగా చీఫ్ మినిస్టర్ గారు పర్యవేక్షించి పరిశీలించి ప్రారంభం చేశారు. మనందరం చూసాం ఆ రోజు. ఇప్పుడు 2 సంవత్సరాలకి మొదటి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సంతోషం. పోనీ ఈ రోజు కన్నా ఆ పని జరుగుతున్నది. డాక్టర్ రవిరాజు గారిని కన్సల్టెంట్గా నియమించింది కూడా మా హయాంలోనే. నోడల్ ఆఫీసర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కన్సల్టెంట్గా డాక్టర్ రవిరాజు గారు నియమించింది కూడా మేమే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. దానికోసం ప్రత్యేకంగా వెళ్ళి సీఎం గారు రిక్వెస్ట్ చేసి ఆర్డర్ తెప్పించుకున్నాం. ఇప్పుడు వచ్చి ఎవరో జబ్బలు సరుచుకొని మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కోసం అనేసి అది కట్టాము. చేయకపోతే మీకు చెంపదెబ్బ, చేయించుకోలేకపోతే. మా ఎమ్మెల్యే గౌతు శిరీష గెలిచినప్పటి నుంచి ఆవిడకు ఆనందం లేదు. ఎందుకు ఆనందం లేదంటే, ఈ హాస్పిటల్ నేనే తెచ్చాను, ఈ హాస్పిటల్ మా బాబే తెచ్చాడు, మా బాబుకి చంద్రబాబు శాంక్షన్ ఇచ్చాడు, ఈ హాస్పిటల్లో సిమెంట్ మేమే ఇచ్చాము, ఈ హాస్పిటల్కి ఇటుకలు మేమే ఇచ్చాము. ఏంది మీరు ఇచ్చేది? మీ బోందా? మీరు తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఏంటి నాకు అర్థం కాదు. మీకు చూపిస్తున్నానండి. దిస్ ఈజ్ ఏ లెటర్ ఫ్రమ్ ది సెక్రటరీ ఆఫ్ హెల్త్ డేటెడ్ 2020. అంటే మేము హాస్పిటల్ ఓపెనింగ్ టైంకి, మేము ఏ రోజైతే హాస్పిటల్ ఓపెనింగ్ అనుకున్నామో ఆ రోజుకి మేము హాస్పిటల్ ఇన్స్టాల్ చేసినటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ రోజుకి. ఇందులో ఎవ్రీథింగ్ సప్లైడ్. అంటే హాస్పిటల్కి ఏంటి అవసరం 1 to 100 అనుకుంటే ఆ 1 to 100కి సంబంధించినటువంటి స్టేటస్ ఎవ్రీథింగ్ చూడండి. 126 ఎక్విప్మెంట్లు టోటల్గా, అంటే 126 రకాల ఎక్విప్మెంట్స్ని ఏ స్టేజ్లో ఏది ఉంది, ఏ రోజు సప్లై అయింది, ఏ రోజు డెమో ఇచ్చారు, ఏ రోజు ట్రయల్ రన్ చేసాం, ఏ రోజు దాన్ని వినియోగంలో తీసుకొచ్చాం అన్నటువంటి డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఇదేమి నా సొంత కవిత్వం కాదు. దిస్ ఈజ్ ఏ లెటర్ ఫ్రమ్ ది సెక్రటరీ ఆఫ్ హెల్త్, సెక్రటరీ ఆఫ్ హెల్త్ బై ద టైమ్ ది హాస్పిటల్ వాజ్ ఇనాగ్రేటెడ్. ఇది అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అడుగుతారు చెప్పండి, నేను ఇందులో మీకు చూపిస్తాను. మేము సప్లై చేసినామా, మేము ఇన్స్టాల్ చేసామా లేదా మీకు ఇందులో చూపిస్తాను. ఐ విల్ షో యూ వాట్ ఎవర్ ద ఎక్విప్మెంట్ యూ ఆస్క్. మీకు పోనీ మెడికల్ లాంగ్వేజ్ మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు. ఎవరైనా ఒక నిపుణుడు, ఒక స్కిల్డ్ పర్సన్, ఒక నెఫ్రాలజిస్ట్నో, ఒక యూరాలజిస్ట్నో, ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జన్నో ఎవరినో ఒకరిని తీసుకొని, లేకపోతే హాస్పిటల్లో ప్రెజెంట్ ఉన్నటువంటి డాక్టర్ని ఎవరినైనా అడిగి, డాక్టర్ అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ హాస్పిటల్ తీసుకొచ్చినట్టు ఎక్విప్మెంట్ కంటే ఎక్స్ట్రా ఒక్కటి ఒక చిన్న సిజర్స్ కానీ చిన్న స్కాల్పల్ కానీ వీళ్ళు మంజూరు చేయించుకోగలిగారని నేను రాజకీయాలు మానేస్తాను. దట్స్ ద ఛాలెంజ్.